సో ఈరోజు అనేదర్ జనరల్ టాపిక్ ఒకటి మనకి ఆస్ట్రాలజీలో సిద్ధాంత భాగము ఫలిత భాగము రెండు విడివిడిగా ఉంటాయి. మనకు అందుకే పంచాంగం రాసేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని సిద్ధాంతులు అంటారు. సో జ్యోతిష్ శాస్త్రమే, అది జ్యోతిషమే ఇది జ్యోతిషమే, కాకపోతే జ్యోతిషంలో వాళ్ళని సిద్ధాంతి గారు అని అంటాం కదా. సో ఎందుకు అని అంటే యూజువల్గా అంటే మనకి గోచారంలో జరిగే గ్రహ సంచారాన్ని బట్టి ఈ పర్టికులర్ గ్రహం అంటే ఈ సంవత్సరంలో జరిగే వాటిని గ్రహాలు ఎక్కడున్నాయి వాటిని బట్టి యూజువల్గా కొంతవరకు రాస్తారు. ముహూర్తాలు కూడా అంటే ఈవెన్ మనకి పెళ్ళికి కానీ ఒడుకు కానీ గృహప్రవేశానికి కానీ వీటికి పెట్టే ముహూర్తాలు కూడాను వాటి క్యాలిక్యులేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక ఈవెంట్కి పెట్టే ముహూర్తానికి అట్లానే వ్యక్తిగత జాతకానికి అలానే సి సెక్షన్ పెట్టే ముహూర్తాలకి వీటికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అదేంటండి అది ఇది ఒకటి కాదంటే రెండు ఒకటి కాదు. ఎందుకనంటే ఒక సంస్కారము అంటే లైక్ మనకి ఇవన్నీ పెళ్ళి కానీ లేకపోతే ఒడుగు కానీ ఉపనయనం అంటాం కదా, ఇవన్నీ ఏంటి సంస్కారాలు. అంటే మనిషి జీవితంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అది సక్సెస్ఫుల్గా ఉండడానికి మనం ముహూర్తం అనేది తీసుకుంటాం. సో అలాంటి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గానే లగ్నంలో గురువు ఉన్నప్పుడు అంటే పెట్టే ముహూర్త లగ్నము మన ముహూర్త సమయాన్ని లగ్నం అని అంటాం కదా, పెట్టేదాన్ని బట్టి గురువు ఉంటే బాగుంటుంది అని చెప్తారు. ఓకే, ముహూర్తం వరకు అంటే ముహూర్త భాగము అది కూడా ఈవెంట్స్కి సంబంధించి అది గృహప్రవేశం అని ఇంకొకటి అవని. సో గురువు లగ్నంలో ఉండడమో లేకపోతే గురువు మంచి స్థానంలో ఉండడం అనేది చూసుకుని ఓకే బాగుంది శుద్ధి అయింది అని పెట్టుకుంటారనమాట. అయితే సేమ్ రూల్స్ని జాతకము ప్రిడిక్ట్ చేయడానికి అప్లై చేయకూడదు. ఎందుకనంటే జాతకము అంటే ఒక మనిషి వ్యక్తి జాతకంలో లగ్నంలో గురువునంత మాత్రాన ఆ వ్యక్తికి మొత్తం మంచి జరుగుతుందని చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని లగ్నాల వాళ్ళకి గురువు పరమ పాపి అవుతాడు. అలాంటి పాపి అయిన గురువు లగ్నంలో ఉంటే మంచి ఎలా అవుతుంది? సో ముహూర్త భాగము వేరు, పంచాంగంలో ఉండే మనకి ముహూర్తాలు రాసినవి అవి వేరు. అట్లానే వ్యక్తిగత జాతకం చూసేటప్పుడు అంటే చూడాల్సిన రూల్స్ వేరు. అందుకే మీకు అంటే నేను ఎవరిని కూడాను పాయింట్అవుట్ చేయాలని కాదు, మీరు చాలామంది పంచాంగం రాయొచ్చు కానీ బట్ ఒక మంచి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి చెప్పాలంటే మటుకు దానికి ఫలిత భాగములో అంటే సిద్ధాంత భాగము క్యాలిక్యులేషను దానిలో కన్నాను పర్టికులర్గా ఫలిత భాగంలో ప్రిడిక్టివ్ పార్ట్లో, సో హోరా అంటారు దాన్ని, ప్రిడిక్టివ్ పార్ట్ని హోరా అంటారు, సో క్యాలిక్యులేషన్ పార్ట్ని సిద్ధాంతము అంటారు. సో కాబట్టి రెండు వేరు రెండు జ్యోతిష్ శాస్త్రమే అయినా జ్యోతిష్ శాస్త్రంలో మనకి 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని మనం సిద్ధాంత భాగం అంటే క్యాలిక్యులేషన్ పార్ట్, గ్రహాలు వాటి సంచరించే విధానము దాన్ని బట్టి జరిగేవి ఎప్పుడు ఏ టైంకి అంటే లైక్ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అనే సిద్ధాంతము, ఏర్పడిన గ్రహణం వల్ల వచ్చే మంచి చెడు హోరా అంటే ప్రిడిక్టివ్ పార్ట్ అది. సో సిద్ధాంత భాగము వేరు హోరా భాగం వేరు. మూడోది ఉంటుంది సంహితాలు అని అంటారు మూడోదాన్ని. అదేమిటి? అది మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఋషులు రాసిన పుస్తకాలు అనమాట, వాటిని సంహితాలు అంటారు. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రము 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. కాబట్టి సిద్ధాంత భాగం ఎవరైతే పంచాంగాలు రాస్తారో దానికి హోరా ప్రాక్టీస్ చేసేది. ఇప్పుడు మేము చేసేది హోరా ప్రాక్టీస్ అంటే ప్రిడిక్టివ్ పార్ట్ని మేము ప్రాక్టీస్ చేస్తాము. సో అంటే ఏంటి, ఈ సాఫ్ట్వేర్లో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తీసుకుని చార్ట్స్ డిరైవ్ అయిన తర్వాత ఆ చార్ట్లని ఎంత డీప్గా అనలైజ్ చేయొచ్చు, ఏ గ్రహం ఎక్కడ ఉంటే మంచిది ఏది మంచిది కాదు అని ప్రతి లగ్నానికి స్పెషలైజ్డ్గా చూడడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని కలపకూడదు. అట్లానే పెళ్ళికి పెట్టే ముహూర్తం వేరు, ఉపనయనాలకు పెట్టేది వేరు, గృహప్రవేశాలకు పెట్టేది వేరు. వాటికి ఉండే రూల్స్ కొన్ని కొంచెం కామన్గా ఉండొచ్చు కానీ సి సెక్షన్కి అంటే ఒకళ్ళు జన్మించడానికి మనం సిజేరియన్ ముహూర్తం పెట్టడం పూర్తిగా వేరు. సిజేరియన్ ముహూర్తానికి రూల్స్ అసలు వాటికి రూల్స్ అప్లికబుల్ ఒకదానితో ఒకటి అప్లికబుల్ అవ్వవు. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ అనుకోండి, పెళ్ళి ప్రాస్పారిటీ, దానిలో ఇబ్బందులు రాకుండా అయిపోయింది అక్కడతోటి. కానీ మనిషికి పెట్టేటప్పుడు సి సెక్షన్ ముహూర్తమో ఓ జాతకమో చూసేటప్పుడు ఇంత సింపుల్గా చూస్తే సరిపోదు. ఎందుకు? ఆ పుట్టే వాళ్ళకి ముందు లగ్న బలము అంటారు. అంటే ఏంటి? బాడీ స్ట్రెంగ్త్ బాగుండాలి, ఆయుష్ బాగుండాలి, చదువు బాగుండాలి,
తల్లిదండ్రులు బాగుండాలి, అండ్ తర్వాత వాళ్ళకి వివాహ స్థానం అంటే ప్రయారిటీ వైజ్ చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యము, ఆయుష్, పేరెంట్స్, తర్వాత వాళ్ళ చదువు, తర్వాత ఉద్యోగము, తర్వాత అంటే ఇవన్నీ ప్రయారిటీస్ అనమాట. అంటే ఒక వ్యక్తికి మనం సి సెక్షన్ ముహూర్తం పెట్టాలంటే ఎంత చరిత్ర, ఇన్ని చూడాలి, ఇన్ని పాయింట్లు. అదే మనం పెళ్ళికో ఇంకోటి అంటే దానికి సక్సెస్ఫుల్గా ఉండేలాగా, విఘ్నాలు రాకుండా ఉండేలాగా అలా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దేనికి ఉండే ప్రయారిటీస్ దానికి ఉంటాయి. ఆ రూల్స్ ఇక్కడ, ఈ రూల్స్ అక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం అప్లై చేయడం కుదరదు. అట్లానే సిద్ధాంత భాగము వేరు, హోరా భాగం అంటే ప్రెడిక్టివ్ పార్ట్ వేరు. సో ఈ రెండు వేరు. సో కాబట్టి తప్పకుండా మనం ప్రెడిక్టివ్ పార్ట్ అంటే ప్లానెట్లో ఏ ట్రాన్సిట్ ఎప్పుడు అవుతుంది, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, అవన్నీ మనం పంచాంగం చూస్తే తెలుస్తుంది. కానీ వాట్ ఎఫెక్ట్స్, సాటర్న్ 11th ట్రాన్సిట్ అవుతున్నప్పుడు వచ్చే ఎఫెక్ట్ ఏంటి, లేకపోతే ఏలినాట్స్ అనే ఎఫెక్ట్ ఏంటి, ఏలినాట్స్ అని ఈ రాశి వాళ్ళకి ఇప్పటి నుంచి ఇప్పటికి వస్తుంది అని చెప్పేది సిద్ధాంత భాగము. ఆ వస్తున్న దాని ఎఫెక్ట్ ఏంటి అని చెప్పేది హోరా, ఫలిత భాగం అనమాట. సో కాబట్టి సిద్ధాంత భాగము వేరు, ఫలిత భాగం వేరు. సో ఎందుకంటే అది చదువుకున్న వాళ్ళు ఇది కొంత చదువుకుంటారు, ఇది పూర్తిగా చదువుకున్న వాళ్ళు దానిలో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో కాబట్టి ప్రిడిక్టివ్ పార్ట్ని ప్రాక్టీస్ చేసే ఆస్ట్రాలజర్స్కి మాత్రమే ఓకే దీన్ని ఈ విధంగా చూడాలి, గురువు లగ్నంలో ఉన్నంత మాత్రాన ప్రతిసారి మంచిది కాదు. సో ఈవెన్ సి సెక్షన్కి అయినా సరే, ఎందుకంటే చాలా పాపత్వాన్ని క్యారీ చేసే గురువుని ఒక్కొక్కసారి అంటే కొన్ని లార్డ్షిప్స్ మంచివి కాదు, ఆ వాటిని తీసుకొచ్చి గురువు చాలా మంచివాడని పెడుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక రూల్ ప్రకారం అది కరెక్టే, కానీ దాన్ని ఇక్కడ అప్లై చేయకూడదు. సో కాబట్టి శనిని మంచివాడు కాదనుకుంటారు, కానీ కొన్నిసార్లు శని చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. సో కాబట్టి ప్రిడిక్టివ్ పార్ట్లో ఉండేది డిఫరెంట్గా ఉంటుంది, ముహూర్త భాగము దాని రూల్స్ అప్లికేషన్స్ వేరు. సో ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రాక్టీస్ చేసేవాళ్ళు లేకపోతే యూట్యూబ్లో చెప్పేవాళ్ళు వాళ్ళ పరిధి వరకు వాళ్ళకు అంటే క్వశ్చన్స్ రేజ్ అయినంత వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే ఏది ఏమిటి అంతా జ్యోతిష్యమే, కానీ అది వేరు ఇది వేరు అని చెప్పి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి 80% ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఆర్ సిద్ధాంత భాగంలో ఉన్నవాళ్ళు. సో ఓన్లీ 20% ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఆర్ ఫ్రమ్ ప్రిడిక్టివ్ పార్ట్. సో ప్రిడిక్టివ్ పార్ట్ అనే ఉన్న దానిలో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి దాని ఎఫెక్ట్ ఏంటనేది బాగా తెలుస్తుంది. సో సిద్ధాంత భాగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు తెలియచ్చు, కానీ బట్ ఆ రూల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా పర్సనల్ హారోస్కోప్కో సి సెక్షన్కో అప్లై చేయడం అనేది కుదురుతుంది. ఓకే గైస్, దిస్ ఇస్ లైక్ ఏ చాలా వాస్ట్ సబ్జెక్టు. ఒకే రూలు ఇంకో చోట వేరే విధంగా అప్లై అవుతూ ఉంటుంది. అందువల్ల మనము యూట్యూబ్ పరంగా కొన్ని చెప్తాము, కొన్ని చెప్పలేము, కొన్ని చెప్పినా కొన్ని అర్థం కావు. బట్ గురుముఖంగా తెలుసుకున్నప్పుడు ఏమిటి ఇంత డిఫరెన్స్ అని. ఎందుకంటే మేము అకాడమీలో ఈ విధంగా అంటే ఎందుకు ప్రిడిక్టివ్ పార్ట్ వేరుగా ఉంటుంది, పంచాంగం అంటే ఏమిటి, ముహూర్తం, ఇట్లాంటివన్నీ కూడా మేము మా అకాడమీలో స్టూడెంట్స్కి యూజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాం. మీరు దేన్ని తీసుకోవాలి, దేన్ని అక్కర్లేదు, దేన్ని వదిలేయచ్చు. ఎందుకంటే ఇంత వాస్ట్ సబ్జెక్ట్లో మనం ప్రాక్టీస్లో నేర్చుకుని ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అంటే ఒక హారోస్కోప్ చూసి ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది అల్టిమేట్ ఫస్ట్. అది నేర్చుకోవాలి అని అంటే ఎంతవరకు సబ్జెక్ట్ని అడాప్ట్ చేసుకోవాలి, వేటిని పక్కకు పెట్టాలి, వేటికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది తెలిసి ఉండాలి. అలాంటి విషయాలు యూజువల్గా మీరు గురుముఖంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. అండ్ మీరు ఒకవేళ కనుక ఎంఎస్ ఆస్ట్రాలజీ కోర్సు ఆల్రెడీ మనకు 2 బ్యాచెస్ అయినది, ఆ లెసన్ వీడియోస్ అవి ఉన్నాయి. మీరు ఎవరైనా ఆఫ్లైన్లో నేర్చుకోవాలనుకుంటే మా అకాడమీ నెంబర్లో కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకుని డెఫినెట్గా నేర్చుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బాయ్.